నిన్న క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉండగా చంద్రబాబు గారు ఓ పాయింట్ రైజ్ చేశారు. కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి రావు గారి దగ్గర బలవంతంగా బెదిరించి లాక్కున్నారు, అరబిందోకి రాయించేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఈ అరాచకం అంతా చేశాడు, ఎంత అహంకారంతో ప్రవర్తించాడు అంటూ అక్కడ చాలా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా మొన్ననే కాకినాడ పోర్టు గురించి నాదెళ్ల మనోహర్ అక్కడ మాట్లాడటం, డీప్ పోర్టు గురించి, ఆ తర్వాత రోజున క్యాబినెట్లో ఈ మాట మాట్లాడటం, కరెక్ట్గా క్యాబినెట్లో ఆయన మాట్లాడిన కాసేపటికి సిఐడిలో కేవీ రావు గారు కేసు పెట్టారనాలా, లేదా సిఐడిలో కేవీ రావు గారు కేసు పెట్టిన విషయం తెలుసుకుని అది చంద్రబాబు గారు మాట్లాడారు అనాలా, ఏదైనా బాబు గారు మాట్లాడారు. అయితే అదే క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ అదే కేవీ రావు గురించి, అదే కాకినాడ పోర్టు గురించి గతంలో ఏం మాట్లాడారు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడియోని రిలీజ్ చేసి గుర్తు చేస్తోంది. ఒక్కసారి విందాం. ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కాకినాడ సీపోర్ట్ ఒక పెద్ద సమస్యగా అయిపోయింది. ఒరిజినల్గా విజయభాస్కర్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం దీన్ని పోర్టుగా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయి, ఇక్కడి నుంచి ఎగుమతులు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తే 96లో ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు, ప్రభుత్వం అధీనంలో ఉన్నదాన్ని. అలాంటిది కేవీ రావు గారు అనే ఒక వ్యక్తి ఆయన కట్టబెడితే అది ఎంత సంపద ఉంది అంటే ఈ మధ్యన ఎందుకు నష్టపోతుంది, వీరి పేర్లు ఎందుకు ఉదాహరిస్తున్నానంటే వీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత సంపద సృష్టించారు. అందరి ఉమ్మడి జాతి సంపద సీపోర్ట్ని, మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశాడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు. ఉదాహరణకి కొత్త బెర్తులు కావాలంటే సముద్రం మనకి షిప్లు పెట్టడానికి 5, 6, 7 అని చెప్పి ఒక కొత్త మనకి చేసినప్పుడు ఇందాకే చూశాను, చదువుతూ ఉంటే మైనింగ్ శాఖ వాళ్ళకి పంపించారు, మీరు అడ్డగోలుగా హోప్ ఐలాండ్లో ఇసుకను తవ్వేసి అక్కడ మీరు పెట్టేస్తే, నాకు అనిపించింది 5, 6, 7 బర్తుల్లో పెడితే ఈ వ్యక్తి తాలూకు కేవీ రావు గారిని చూస్తే నాకు అనిపించింది, ఈయన నాకు ఎలా తెలుసు అంటే ఈయన అందరూ మెలోడి వెంకటేశ్వరరావు గారు అంటారు. ఆయనతో నేను 1-2 సందర్భాలు కలిశాను. నాకు అర్థం కానిది, మనందరం ఇంత కష్టపడి చదువులు చదివో శారీరక శ్రమ చేసో ఒక అట్టి పండ్లు అమ్మే ఒక చిన్నపాటి దుకాణదారుడు కూడా ఇంత కష్టపడతా ఉంటే, మన రెల్లి కార్మికులు, పారిశుద్ధ కార్మికులు పొద్దున్న లేసినప్పటి నుంచి మురికి కూపాల్లో కొట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళకి కనీసం ఇల్లు లేవు. కానీ ఈ సంపదని దోచుకెళ్ళిపోయే వాళ్ళు ఏం చేశారు, మనందరి ఉమ్మడి శ్రమని, జాతీయ వనరుల్ని వారి వ్యక్తిగత లాభానికి పెట్టుకొని ఈ రోజున కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలీస్లో ద్రాక్ష తోటలు సంపాదించుకున్నారు. కానీ మనకి కనీసం ఒక పట్టెడు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు మన కాకినాడకి. మరి వీళ్ళందరూ ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకురావాలి? ఇదే వ్యక్తి మనం ముఖ్యమంత్రి గారు ఇందాక ఎందుకు మాట్లాడానంటే, ముఖ్యమంత్రి గారి తాలూకు సత్యం ఎండిపోవడం చూస్తూ ఉంటే ఎందుకు మన సముద్రాలు ఎండిపోతాయని భయం వేస్తూ ఉందంటే, మన కాకినాడ SEZలో ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాట్లుతో ఏరువాకు చేసిన వ్యక్తి పుట్టినరోజున అదే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కాకినాడ SEZని వదిలేశారు. మేము అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఇండివిజువల్స్ పెరగాలి, ప్రైవేట్ వ్యక్తులు పెరగాలి, తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరగాలి. కానీ అది ఎలా జరగాలంటే మీరు ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. మీరొక్కళ్ళే పెరిగిపోతాం, మా అందరి కష్టం మీద, జాతి సంపద మీద అంటే కుదరదు. మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం, ఖచ్చితంగా. కేవీ రావు గారికి కూడా నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాను, కాకినాడ పోర్టు నుంచి మీరు అడ్డగోలుగా, మీరు బయటికి కనిపించే వ్యక్తి, మీ వెనకాల ఎవరున్నారో తెలియదు, కానీ మీరు మటుకు కాకినాడ పోర్టు సంబంధించి కానీ, కాకినాడ SEZ కానీ, SEZకు నేను జనసేన పార్టీ పెట్టడానికి కూడా మూల కారణాలు ఒకటి భూములు. అరే భూమి పెరగదు,
ఉన్న భూమి అలాగే ఉంటుంది. భూమిని పరిరక్షించుకోవాలి, రాబోయే తరాలకు ఇవ్వాలి. మనం భారతదేశాన్ని సంస్థానాలు కాదు అని చెప్పి మనం ప్రజాస్వామ్యాన్ని స్థాపించాం. అలాంటిది ఎస్సీజెడ్ల పేరు మీద మీరు గోడలు కట్టి దాన్ని కోటల్లాగా చేసి అది ప్రత్యేక నగరాల్లాగా చేసి లోపలికి రావడానికి మిమ్మల్ని అడ్డు పెడితే ప్రజలకి దాని పర్పసే ఒక ఎస్సీజెడ్ పెడితే, స్పెషల్ ఎకనామిక్ జోన్ అని పెడితేనే దాని ముఖ్య ఉద్దేశం బోల్డర్ని ఉద్యోగాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం. ఒక ఎకరాని మీద కనీసం ఒక కుటుంబం, తక్కువలో తక్కువ కుటుంబం బతుకుద్ది. అలాంటిది ఈ రోజున ఎస్సీజెడ్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? కాకినాడ ఎస్సీజెడ్లో గవర్నమెంట్ ఎస్సీజెడ్ తరఫున స్టార్ట్ చేసిన ఒక ఇది పరిస్థితి ఓవరాల్. కేవీ రావు ఒక వ్యక్తి రిజిస్టర్ చేయించుకుంటా ఉంటే కంప్లీట్ గా ఇల్లీగల్ గా జరుగుతూ ఉంటే ఒక్కడు అడిగిన పాపాన పోలేదు, ఒక్కడు నిలదీసిన పాపన పోలేదు. మరి అడగడానికి ప్రజల తరపున, ప్రజల హక్కుల తరపున బలంగా పోరాడే జనసేన పార్టీ అనేది లేకపోయింది కానీ ఉండుంటే ఈ రోజున వీళ్ళ అవకతవకలు కానీ, మన వంతాడలో అక్రమ మైనింగ్లు కానీ, ఇసుక మాఫియాలు కానీ. ఇది కేవీ రావు గురించి ఆనాడు ఆయన మాట్లాడింది. ఇప్పుడు నిన్న అదే కేవీ రావుని జగన్ దోచుకున్నాడని మాట్లాడుకొచ్చారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశంలో నెక్స్ట్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు కేవీ రావుకి ఆ రోజున ఆ గవర్నమెంట్ ఆయనే చెప్పిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి పోర్టు కట్టి ప్రజలకు ఉపాధి అవకాశాల కోసం, ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్లాన్ చేస్తే దాన్ని ప్రైవేట్ వ్యక్తికి రాసి ఇచ్చేశారు చంద్రబాబు. ఆ ప్రైవేట్ వ్యక్తి అయినటువంటి కేవీ రావు దగ్గర నుంచి ఆ తర్వాతన వచ్చి అరబిందో వాళ్ళు ఇప్పుడు తీసుకున్నారు, అందులో 40% వాటా తీసుకుని వాళ్ళు దోచుకున్నారు, ఆ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారు అన్నట్టు ఇప్పుడు ఫిర్యాదు. ఇప్పుడు అసలు పోర్టులు ఇవాళ కొత్తగా కడుతున్న పోర్టులు కూడా తీసుకెళ్లి ప్రైవేట్కే ఇచ్చేస్తున్నటువంటి రోజులు నడుస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.